హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. తులసమ్మ ముందైతే ఈ ముగ్గు, మిగిలిన చోట కూడా ఇదిగోండి ఇలా ముందుకు వస్తే ఇది వంటగది ముందు. ఈ విధంగా అయితే ముగ్గులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీను రాణి కిచెన్. ఈరోజు వచ్చేసి అరటికాయ ఈ విధంగా కట్ చేసి ఉడకబెడుతున్నాను. అలాగే సోంపు కూడా వేయిస్తున్నాను. ఇంకా చట్నీ చేశాను. పాప నేను అయితే ఇడ్లీ వేసుకున్నాము. శ్రీవారికి అయితే దోశలు వేస్తున్నాను. ఇక్కడ మీతో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఎందుకంటే పూజ అయిపోయింది, టీ తాగేసాము, మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా అరటికాయ అనేది టొమాటో వేస్ట్ చేసి పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వంటకాలు ఇంకా దోశ, ఇడ్లీ, చట్నీ అయిపోయింది. అలాగే పచ్చడి చేసేసి పుదీనా పచ్చడి, అరటికాయ టొమాటో కర్రీ సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను. ఏం మసాలా అనేది ఏం వేయకుండా. ఇదిగోండి ఉడికాయ కదా, ఇవి ఒలిచేస్తాను. అది ఒక పక్కన పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసిన ఆయిల్లో వేయిస్తున్నాను. టొమాటో ప్యూరీ కోసం మిక్సీ జార్లో వేసాను. ఇదిగోండి అది కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ టొమాటో ప్యూరీ కూడా వేసాను. నేను ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా అదైతే వేగుతూ ఉంది. ఇంకా దగ్గర పడ్డాక మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఇంకా తర్వాత మనం కొత్తిమీర, అరటికాయ ముక్కలు కూడా వేసాను. కొత్తిమీర ఫైనల్లీ వేసుకున్నా ఉంటే ఉడకబెట్టినయే కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా అరటికాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఉడకబెట్టడం వల్ల త్వరగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే కర్రీ ఉంది. ఇంకా పుదీనా, ఎండుమిర్చి వేయిస్తున్నాను ఆయిల్లో. అలాగే పుదీనా కూడా కడిగి శుభ్రం చేసి ఉంచాను కదా. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత పుదీనా కూడా వేయిస్తాను. నేను ఎప్పుడు ధనియాలు అయితే వేస్తాను. ఇంక ఈరోజు అది చూసేసరికి పాడైపోయాయి, అది పడేసాను. ఇంకా అందుకని ధనియాలు వేయకుండానే పుదీనా పచ్చడి అనేది కానిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆకు అనేది కడిగాం కాబట్టి మనకి ఉండదు కదా, మళ్ళీ మనం అవి తెచ్చుకొని ధనియాలు లేకపోతే ఏమైందిలే అని ఈరోజు ఇలా కానిచ్చేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు అన్నీ వేస్తాం కదా, ఇంకా అందుకోసం. కాకపోతే కొంచెం టేస్ట్ అనేది మనకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి అవి లేకుండా చేస్తే ఎలా ఉంటుందా అని ఇంకా ప్రయోగం చేశాను. ఇంకా ఇది కూడా వేగింది కదా, ఓ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆరిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా పచ్చడి అనేది మిక్సీ వేస్తాను. ఇంకా ఎండుమిర్చి కూడా ఆరిపోయాయి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అందులో జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసేసుకుందాము. చింతపండు గుజ్జు కూడా మనకి రెడీగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అవుతుంది. లేకపోతే పచ్చడి కానీ ఏదన్నా అంటే ముందుగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి కదా. ఎండుమిర్చిలో ఉప్పు అనేది వేస్తాను, అది మిక్సీ వేస్తాను. మనం మిక్సీ వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా కలుపుకున్నామంటే అది జార్ నుండి సపరేట్ అవుతుంది కదా. మనకి పుదీనా వేసినా కానీ సమంగా కలుస్తుంది. ఇదిగోండి పుదీనా వేయించింది వేసి చింతపండు గుజ్జు, పెద్దుల్లిపాయ అయితే కొంచెం పచ్చడే కదా నేను చేస్తుంది, అది కూడా వేసి మిక్సీ వేసి పోపు అనేది వేసాను. మన పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఎండుమిర్చి అనేది వేసుకోవచ్చు, మరీ ఎందుకులే అని సరిపడినంత వేసాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.